హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా వంట నా ఇష్టం ఛానల్కి. నేను ఇవాళ చెప్పబోయే వంట అతి సులభంగా చేసుకునే మజ్జిగ పులుసు. దీంట్లోకి మరీ ఎక్కువ సామాగ్రి అవసరం లేనే లేదు. మిగతా మజ్జిగ పులుసులాగా గ్రైండ్ చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు, ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళకి, కరివేపాకు, కొత్తిమీర, పోపు సామాగ్రిను ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయండి. దీంట్లో ఓన్లీ 2 ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేదంతే. ఏంటంటే మెంతుల బదులు కాస్త మెంతి పౌడరును, కొంచెం శనగపిండిను, పుల్లటి మజ్జిగ. ఆ మజ్జిగని పెరుగుని మజ్జిగ చేసుకుని పెట్టుకోవాలి రెడీగాను. ఫస్ట్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అందులో మనం ఏ పాత్రలో అయితే చేస్తున్నామో ఆ పాత్రలో సరిపడా నూనె వేసుకుని వీటికి అందులో ఫస్ట్ నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత ఇంగువ వేగిన తర్వాత పసుపు, ఇవి అయిన తర్వాత మెంతి పౌడరును, కొంచెం శనగపిండి వేసి పచ్చివాసన పోయేంత దాకా వేయించాలి. దీంట్లో ఎండుమిరపకాయలు వేస్తారు అందరూ పోపులో, కానీ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాను. చిల్లీ ఫ్లేక్స్ కారం కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి అలా వేసుకుంటాను. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు లేకపోతే చిల్లీ ఫ్లేక్స్. తర్వాత ఇవి వేగిన తర్వాత ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మాడిపోకుండాను. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు ఈ పోపులో వేస్తే కమ్మటి సువాసన వస్తుంది, మంచిగా కరివేపాకు వాసన. తర్వాత దీంట్లో తిరిగి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి మంచిగా 5-6 నిమిషాలు వేయించాలి. ఈ మసాలా అంతా దానికి పట్టేంత దాకా. ఇదంతా మీడియం ఫ్లేమ్లో వేసినే చేసుకోవాలి. మనకు కొంచెం టైం పట్టినా చాలా టేస్టీగా వస్తుంది మజ్జిగ పులుసు. ఇందులో సరిపడ ఉప్పు వేసి కలపండి బాగా. తర్వాత ఇందులో ఆనపకాయ ముక్కలు మునిగిపోయేటంత నీళ్లు పోయాలి. ఎందుకంటే ఈ మజ్జిగ పులుసు కొంచెం పలచగానే చాలా టేస్టీగా ఉంటుంది, దీనికి చిక్కదనం బాగుండదు. తర్వాత కుక్కర్ మూసి దీన్ని 4-5 విజిల్స్ వచ్చేంత దాకా పెట్టి తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ముక్కలు తీసి మూత ఓపెన్ చేసి చూస్తే ప్రెషర్ కుక్కర్ది మనకి ఆనపకాయ ముక్కలు చక్కగా ఉడికి ఉంటాయి. అందులో మనం పుల్లటి పెరుగుని మజ్జిగ చేసుకుని ఉంచుకోవాలి చక్కగాను. ఆ మజ్జిగని ఈ నీళ్ళలో పోసి, ఆనపకాయ ముక్కలు ఉడికిన నీళ్ళలో పోసి మరిగించుకోవాలి సిమ్లో పెట్టి 15-20 నిమిషాలు. దీంట్లో శనగపిండి ఎక్కువ వేయకూడదు. మీరు ఎన్ని ఆనపకాయలు తీసుకున్నా 1 లేక 2 చెంచాలు, అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ముద్దలా తయారవుతుంది చల్లారిన తర్వాత. నేను ఇందులో 4 ఆనపకాయలకి చిన్న చెంచాడు 2 శనగపిండిను, సగం చెంచాడు మెంతిపిండి తీసుకున్నాను నేను. తర్వాత 15-20 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని వేడన్నంలో వేసుకుని చక్కగా అప్పడంతో తింటే టేస్టీగా ఉంటుంది. నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతోటి. థ్యాంక్ యూ.